హాయ్ గైస్, ఇప్పుడు మనం పూణేలోని వార్ మ్యూజియంకి వచ్చామన్నమాట. సో పూణేలోని వార్ మ్యూజియం అని అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం ఆర్మీ వాళ్ళే ఉంటుంది. సో ఇది వాళ్ళు వార్లో ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఆర్మీ వాళ్ళు ఏమేమి వాడతారు అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో నేను వార్ల మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ పూణే నుంచి నేను ఇంతకుముందు వచ్చినాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఆర్మీ ఏరియా ఇది. సో దీని లోపలికి వెళ్దాం. ఇదైతే ఓపెన్ ఉంది, 6 o'clock అట్లా క్లోజ్ అయిపోతుందంట. సో మనం తొందరగా వెళ్ళిపోదు. ఇవన్నీ ఆర్మీ వాళ్ళ స్టాచ్యూస్ అనమాట. అంటే మనం టికెట్ తీసుకొని లోపలికి వచ్చినాము. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ టికెట్. సో ఇవన్నీ ఆర్మీ వాళ్ళ స్టాచ్యూస్. ఇవన్నీ లెన్స్ నాయక్, కరమ్ సింగ్. సూపర్ ఉంది ప్లేస్ అయితే. పూణే కోరం వస్తే ప్లీజ్ ఈ ప్లేస్ని విజిట్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి వార్ మ్యూజియం అని అంటారు, పూణేలో ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మన ఆర్మీ జవాన్స్ అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, ఫ్లాగ్స్ ఉన్నాయి, ఆర్మీ వాళ్ళు యుద్ధంలో వాడిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా ఫ్లాగ్స్. ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళ అన్ని స్టాచ్యూస్ అన్ని పెట్టున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి వార్ మ్యూజియం అని చెప్పినాను కదా. సో వార్ మ్యూజియం అన్నమాట ఇది. సో మనకు మొత్తం ఇండియా వార్లో ఏమేమైతే వాడున్నారో, ఎలాంటివి అయితే వాడున్నారో అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మనకి వార్లో వాడిన MiG-23 కూడా ఉంది ఇక్కడ. MiG-23 యుద్ధ విమానం. దగ్గరికి వెళ్ళి చూద్దాము మొత్తము. హెలికాప్టర్ అంటే యుద్ధ విమానం ఎట్లుంటుందా అని. ఒక్కొక్క టైర్ చూడండి ఎంత ఉందో. యుద్ధంలో వాడిన విమానం అన్నమాట ఇది. మొత్తం వైర్లు గీర్లు సూపర్ ఉంది కదా. ఇక్కడ ఇచ్చినారు చూడండి మనకి. దీని గురించి ఇక్కడ ఇచ్చినారు. ఏప్రిల్ 1984లో యూజ్ చేశారు అనమాట దీన్ని. కాశ్మీర్ వ్యాలీ డ్యూరింగ్ ఆపరేషన్ ఆఫ్ మెగ్బాట్. కాశ్మీర్ వ్యాలీలో పాకిస్తాన్ తోటి యుద్ధం అప్పుడు యూజ్ చేసిన విమానం అన్నమాట ఇది. MiG-23 అన్నమాట. సూపర్ ఉంది ఆ యుద్ధ విమానం. ఫ్లాగ్ అయితే ఫుల్ ఎగురుతుంది గాలికి. ఇట్లా జరిగిన బ్రిటిష్తో జరిగిన యుద్ధము, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, మరాఠీ వాళ్ళతో వార్. ఇది వచ్చేసి షిప్స్ తోటి అటాకింగ్, ఇంగ్లీష్ షిప్స్ తోటి అటాక్ చేసినవి. ఇండియా డివిజన్ బ్యాటిల్ ఆఫ్ సోమ్ ఇది. రాజ్పుత్ ఇన్ యాక్షన్, ఇండియన్ బైసికల్ ట్రాప్స్. అట్లా అప్పట్లో మనకు జరిగిన ఇవన్నీ 1917sలో. ఇండియా వన్డ్ ఆఫ్ సోల్జర్స్ రిసీవింగ్ ట్రీట్మెంట్ ఇన్ రాయల్ బ్రిటిష్ పెవిలియన్. ఇంతమంది బ్రిటిష్లు వాటిలో యుద్ధం జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళు. అప్పట్లో మన ఆర్మీ డ్రెస్ చూడండి ఎట్లుందో. ఆర్మీ డ్రెస్, చెడ్డీలు వేసుకొని పైన క్యాప్స్ పెట్టుకొని. ఇదంతా ఇంకప్పుడు 1940s 1950s బిఫోర్ ఇండిపెండెన్స్. ఇదైతే ఎగ్జాక్ట్ 1945లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పడ్డ కష్టాలు. గాడిదల మీద తీసుకెళ్ళడము, ఏమన్నా గన్లు అవన్నీ గాడిదల మీద మోపించుకొని తీసుకొని వెళ్ళేది. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఆజాద్ హిందీ ఫాజు కనిపిస్తున్నారా. చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, మహారాజా హరి సింగ్.
ఇవన్నీ అవి అప్పట్లో మన ఇండియన్ చూడండి, మన ఇండియన్ ఆర్మీస్ ఎంత కష్టపడే ట్రక్స్లో తీసుకెళ్ళేవాడు ఇండియన్ ఆర్మీస్ వీళ్ళందరూ. తర్వాత మనకు బాగా డెవలప్ అయిపోయినాం, కానీ చైనీస్ జశ్వంత్, చైనీస్ వాళ్ళ బార్డర్ ఇది అప్పుడు. ఇప్పుడు చైనా కొడుకులు మన దగ్గర అన్ని గుంజేసుకున్నారు, కానీ పిఎం విత్ డెస్ట్రాయింగ్ పెథాన్ ట్యాంక్స్, పిఎం. ఇంకా ఇటు ఉన్నాయి మన వాళ్ళు అప్పుడు ఇసుక సంచులు వేసుకొని గన్లు ఫైరింగ్ చేసేవాళ్ళు. అండ్ నిజంగా ఇండియన్ ఆర్మీ రియల్లీ గ్రేట్. ఇదంతా అప్పుడు ఏదైనా యుద్ధానికి ఇండియన్ ట్రూప్స్ ప్యాట్రోలింగ్ షిప్లో చేసేవాళ్ళు, ఇట్లాంటి బోట్లో ప్యాట్రోలింగ్ చేసేవాళ్ళు అప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ట్రూప్స్ ఇన్ ద సీలో ట్రూప్స్, బ్యాటలియన్ సెక్టర్, యుద్ధాలకు ఇట్లా పోయేటోళ్ళు అప్పుడు. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ 1674. అప్పుడు ఫోటోలు ఉన్నాయి ఇంకా, అంటే గ్రేట్ అసలు. ఇదే అనమాట మ్యూజియం. లోపల ఫ్లాగ్ కూడా ఉంది, మన ఇండియన్ ఫ్లాగ్. ఇంకా ముందుకెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయి అన్నీ కవర్ చేస్తాను. ఆర్మ్స్, ఎక్విప్మెంట్స్, యుద్ధాలకు అప్పుడు వాడిన ట్యాంక్స్ అవన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడంతా ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినల్స్ ఇవి. అటు ఒకటి ఉన్నాయి, ఇటు చాలా ఉన్నాయి లైన్గా. అండ్ అటు లోపలికి వెళ్దాం, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ అమ్మ లైన్గా ఉన్నాయి అన్ని ఆర్మీ వ్యాన్స్, అన్నీ మొత్తం అన్ని లైన్గా పెట్టుంది. వీళ్ళతోటి అప్పుడు యుద్ధాలకు దిగి బుల్లెట్స్ వదిలేవాళ్ళు కదా, అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి. అన్నీ వెహికల్ ట్రాక్ కమాండో పోస్ట్ అంట, అది సూపర్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇటు నుంచి మనము, ఇది ఇంకొక మ్యూజియం అనమాట. సో దీంట్లోకి లోపలికి ఎంటర్ అయ్యాము. దీంట్లో అయితే మనకు ఆర్మీ స్టాచ్యూస్ అన్నీ చాలా ఉన్నాయి లోపల ఇంకా. సో ఇటు నుంచి లోపలికి వెళ్దాం, నేను మీకు లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చినాక గన్స్ చూడండి ఒక్కొక్కటి అసలు ఎట్లున్నాయి. ఇదే ఏం గన్ ఇది? MK1 అంట, MK1. ఇక్కడ చూడండి ఇంకా ఫుల్ ఉన్నాయి గన్స్. ఇక్కడ ఫుల్ ఉన్నాయి గన్స్. ఇవన్నీ ఆర్మీలో యుద్ధం అప్పుడు వాడిన గన్స్. రిఫ్స్టన్ బెట్ 9mm గన్. ఇక్కడ ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ఇవి యుద్ధాలు అప్పుడు వాడతారు. నార్మల్గా మనం వీడియోస్లో ఆడియో చూసి ఉంటాం. డైరెక్ట్ బాంబ్, రాకెట్ లాంచర్స్ ఇవి. .62mm. ఆర్ట్ అయితే సూపర్ ఉంది, రియల్గా ఉన్నట్టే ఉంది. పైన ఈ హాల్ మొత్తం చూడండి, మొత్తం గన్స్ తోటి నిండిపోయింది హాల్ అంతా. ఇది వచ్చేసి రాకెట్ లాంచర్. ఇది రాకెట్ లాంచర్ ఆడుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఈ గన్ అయితే సూపర్ ఉంది. గన్ మెషిన్ .30 అంటే M19. ఈ హాల్ అంతా వచ్చేసి ఫోటో గ్యాలరీస్ అనమాట.
సో అప్పట్లో జరిగిన మన ఫోటో మెమరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఆర్మీ వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళ ఆర్డీ పరేడ్ అప్పుడు, రిపబ్లిక్ డే పరేడ్ అప్పుడు, లేకపోతే ఇండిపెండెన్స్ డే పరేడ్ అప్పుడు వాళ్ళు చేసినవి, వాళ్ళకు వచ్చిన మెడల్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళు చనిపోయినప్పుడు ఉన్న వాళ్ళ మెడల్స్, లేకపోతే ప్రెసిడెంట్కి చేసే హానర్ కానీ, యుద్ధం అప్పుడు చేసే చూడండి, యుద్ధం అప్పుడు కార్ని ఇట్లా లేపుకొని తీసుకొని పోతారు అనమాట. సో అది అప్పుడు ఈ సెక్షన్ అంతా వచ్చేసి ఫోటో గ్యాలరీస్ అనమాట. సో మొత్తం ఫోటో గ్యాలరీస్ తోటి నిండిపోయి ఉన్నాయి. ఫొటోస్ అయితే హైలైట్ ఉన్నాయి అనమాట. ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటివి చూస్తే ఇంకా కొంచెం ఫుల్ జోష్ వస్తుంది అనమాట. సో ఇట్లాంటివి చూసి ఇక్కడ సాంగ్స్ కూడా నేను దేశకి రంగీలా రంగీలా అని సాంగ్స్ కూడా పెట్టి ఫుల్ మోటివేషన్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ మన ఆర్మీ జవాన్స్ వాళ్ళ ర్యాంక్స్, మెడల్స్, సేనా మెడల్, కీర్తి చక్ర, అశోక చక్ర చూడండి. గ్యాలరీ అంటే ఇది వచ్చేసి అశోక చక్ర, ఇది కీర్తి చక్ర, సూర్య చక్ర, స్నేహ మెడల్, పరమవీర్ సేవ్ మెడల్. ఇది ఇంక ఇవన్నీ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే మెడల్స్ అనమాట. సో ఆర్మీలో బిగ్గెస్ట్ మెడల్ ఏంటిది అని అంటే అశోక చక్ర అనుకుంటా. ఆర్మీలో మొత్తం అతిపెద్ద మెడల్ వచ్చేసి అశోక చక్ర. అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదే అనమాట అశోక చక్ర. ఇది కూడా పరమవీర చక్ర కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెడల్ ఇన్ ఆర్మీ, పరమవీర చక్ర. సో ఇది నాకు తెలిసి ఇది చనిపోయే పరమవీర్, ఇదేమో మహావీర్ చక్ర, సేనా మెడల్. ఇవన్నీ మెడల్స్ ఫోటో గ్యాలరీస్ అన్నీ నింపేసి ఉన్నాయి ఇక్కడైతే ఆర్మీలో వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ గ్యాలరీ ఇదంతా. అంటే కొంతమంది ఉంటారు కదా ఆర్మీలో మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, సదరన్ ఆర్మీ కమాండర్స్, వీళ్ళందరూ కమాండర్స్, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎప్పుడు పుట్టినారు, ఎప్పుడు చనిపోయినారు, డేట్ ఆఫ్ డెత్ డిసెంబర్ 2017. అట్లా అందరూ చాలామంది ఎవరెవరైతే కమాండర్స్ చనిపోయి ఉన్నారో ఇండియన్ ఆర్మీ కమాండర్స్ వీళ్ళందరికీ సెల్యూట్. మనకు రీసెంట్గా చనిపోయిండు కదా బిపిన్ రావత్, ఇతనే అనమాట. 2016లో చనిపోయిండు. ఇండియన్ కమాండర్ ఈయన కూడా, లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్. అశోక్ సింగ్, ఏకే సింగ్, వీళ్ళందరూ మన ఇండియన్ ఆర్మీస్ అనమాట. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆర్మీలో జాయిన్ అవుదామని అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ కొట్టేసేయండి. నేను మీకోసం చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను నేను. సో చూడండి ఆర్మీ డ్రెస్సెస్ కానీ క్యాప్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ అమ్ముతున్నారనమాట. సో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్ఫ్యూమ్ సెంట్స్ కానీ, ఆర్మీ జెగ్స్ కానీ, మెడల్స్ కానీ, ట్రైన్స్, హెలికాప్టర్స్, ఎంబులమ్, ఇది ఇక్కడ చిన్నవి, ఇక్కడ ఆర్మీ టీషర్ట్స్, ఇండియన్ ఆర్మీ టీషర్ట్స్, ఇండియన్ ఫ్లాగ్స్. వీడికి వస్తే పక్కా కొనుక్కోవాలనిపిస్తుంది. అట్లున్నాయి అనమాట అన్నీ. ఇక్కడ ఐఎన్ఎస్ త్రిశూల్ ఇమేజ్ అనమాట ఇది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎట్లనో అట్లాగే ఐఎన్ఎస్ త్రిశూల్ F-43 మనకి ఇండియా వార్ అప్పుడు ఒకసారి యూజ్ కూడా చేసినారు దీన్ని. సో దాని ఇమేజ్ని తెచ్చి ఇక్కడ పెట్టినారనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ అన్ని మనకి ఈ స్టోన్స్ పెట్టినారు కదా. ఇక్కడ ఇండియన్ వార్ ఎప్పుడెప్పుడు జరిగినాయి అన్నీ ఉన్నాయి అనమాట. 1962, 1965, 1971, 1987, 1999 ఆపరేషన్ విజయ్, కార్గిల్ యుద్ధం, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అది గైస్ మరి ఈ మ్యూజియం మొత్తం నేను వార్ మ్యూజియం మొత్తం చూసినాను. ఈ వీడియో అంతా మీకు నచ్చుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్మీ వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా ఆర్మీకి ట్రై చేస్తున్నా కానీ ఆర్మీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కొక లైక్ వేసుకోండి. లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆర్మీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఇంకా కొంచెం ఉత్సాహంతో వీడియో చూడడం వల్ల ఇంకా కొంచెం ఊపు వస్తుంది అనమాట అందరికీ. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సోలో కిడ్.